ఇక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ఆగస్టు 1న హాజరు కానున్నారు. ప్రధాని టూర్ ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఎం పీఎం పర్యటన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల నిధులు విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 11 మంది మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ నియమించారు. ఈ కమిటీలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 1న జరిగే కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని టూర్కు సంబంధించిన ప్రోటోకాల్ ఏర్పాట్లపై సాధారణ పరిపాలనా శాఖ జీవో నెంబర్ 1449 విడుదల చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ఆగస్టు 1న హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పీఎం పర్యటన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల నిధులు విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తుంది. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 11 మంది మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ నియమించారు. ఈ కమిటీలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, వంగల్పూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 1న జరిగే కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్ల సమన్వయంతో పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని పర్యటనకు సంబంధించిన ప్రోటోకాల్ ఏర్పాట్లపై సాధారణ పరిపాలనా శాఖ జీవో నెంబర్ 1449 విడుదల చేస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం.